నా మొహం అలా చూసినంత మాత్రాన నిజం అబద్ధమైపోదమ్మా. తల్లి కూతుళ్ళు ఏ ఉద్దేశంతో మన హరిని ఆ ఇంటి అల్లుడుగా చేసుకున్నారో ఇప్పుడు క్లియర్గా అర్థం అవుతుందా? ఏం మాట్లాడుతున్నావే? ఇంకా ఏం చెప్పాలమ్మా నీకు? నీ కొడుకు ఇప్పుడు వాళ్ళింటి అల్లుడైపోయాడు. ఇక నీ చేతికి దొరకడం కష్టం. ఆహా, లేదు, నేను అలా జరగనివ్వను. నువ్వు ఇక్కడ నిలబడి జరగడానికి వీల్లేదు అంటే అక్కడేది ఆగిపోదు. చూసావా, నీ కొడుకు సంపాదించిన డబ్బుతో వాళ్ళిష్టం వచ్చినట్టు కొనుక్కుంటున్నారు. మనము ఉన్నాం, ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో, ధర ఎక్కువ దురద ఎక్కువ అన్నట్టు ఆలోచిస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏం చేయలేం త్రిపుర, వాళ్ళ టైం నడుస్తోంది. ఏదో ఒక రోజు మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిస్తాను నా సంగతి. అంతవరకు వేచి ఉండాల్సిందే. టైం రావాలని ఎదురు చూస్తూ ఉంటే ఇక జీవితాంతం ఎదురు చూడాల్సి ఉంటుంది. మనకి ఏం కావాలో దానికోసం ప్రయత్నించాలి. అప్పుడే టైం మనకి అవకాశం ఇస్తుంది, అనుకున్నది సాధించమంటుంది. ఇప్పుడు ఏం చేయమంటావే? త్రిపుర, ఇదంతా మనకు అవసరం అంటావా? మంచం ఎంతుంటే అంతలోనే కాళ్ళు ముడుచుకొని పడుకోవాలి. నీ దగ్గర ఉన్న దాంట్లోనే కావాల్సింది కొంటాను అంటావు. అక్కడ నీ కోడలు హరి డబ్బుతో ఏదేదో కొంటూ ఉంటే నువ్విలా మాట్లాడుతున్నావా? సైలెంట్గా రామా, చెప్తాను. పద. త్రిపుర, వీళ్ళేంటమ్మా ఇంతసేపు మనం మాట్లాడడానికి వెళితే మొహాలు తిప్పుకున్నారు, ఇప్పుడు మనల్ని చూసి నవ్వుతూ వెళ్తున్నారేంటి? అమ్మా, అన్నీ తీసుకున్నాం కదా, ఇంకేం మర్చిపోలేదు కదా? చూస్తాను. ఒకసారి చెక్ చేయమ్మా, లేదంటే మళ్ళీ రావాల్సి ఉంటుంది. అన్నీ తీసుకున్నావమ్మా, బిల్లేస్తే అయిపోయినట్టే. ఇదిగోండి మేడం. అదేంటి లక్ష్మి, మనం తీసుకున్న ఈ కొన్ని ఐటమ్స్కి 8,000 బిల్ అయింది. అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ఏమండి, మేము తీసుకున్న ఈ ఐటమ్స్కి 8,000 బిల్ వేశారు. ఇంకొకసారి చూడండి. లేదు మేడం, ఇందులో మీరు తీసుకున్న ఐటమ్స్తో పాటు మీ అత్తయ్య గారు తీసుకున్న ఐటమ్స్ కూడా బిల్లు వేశాను. వాళ్ళు మీరు పే చేస్తానని చెప్పినప్పుడు మీరు కూడా ఎస్ అన్నట్లు స్మైల్ ఇచ్చారు. వాళ్ళు ఐటమ్స్ తీసుకెళ్లారు, బిల్లు మీరు పే చేస్తారని చెప్పారు. పోనీ లక్ష్మి, నువ్వేం ఆలోచించకమ్మా. మన ఇంటి ఐటమ్స్కి నేను ఇస్తాను, మిగతాది నువ్వు క్లియర్ చేయి. బాగమ్మా, నేనున్నాను కదా, నేను ఇస్తానుండు.
ఇదివరకే ఇంటి ఖర్చులకి మొత్తం డబ్బులిచ్చావు కదమ్మా. అల్లుడు గారి జీతం వాళ్ళ ఇంటికి ఇచ్చేశారు. అలాంటప్పుడు ఈ భారం కూడా నీ భుజాల మీద మోయాల్సిన అవసరం లేదమ్మా. పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను.